హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, మీరు పీఎఫ్కి అప్లై చేసుకున్నట్టయితే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ పీఎఫ్ అనేది రిజెక్ట్ అవ్వదు. సో గైస్, ఇప్పుడు మీకు లైవ్లో అప్లై చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో చేయండి. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మీ క్రోమ్ అనేది ఓపెన్ చేసి అక్కడ యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసాక ఇలా వచ్చిన ఫస్ట్ లింక్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లోనే మీ యూఏఎన్ అండ్ పాస్వర్డ్తో అయితే సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయ్యాక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇప్పుడు మీరు పీఎఫ్ అమౌంట్కి విత్డ్రా పెట్టుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 3119 10C అండ్ 10D అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మెంబర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. దాని కింద బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి. సో మీరు ఏదైతే కేవైసీలో ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక ఇలా అయితే పాపప్ వస్తుంది. ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, దాని పక్కన చివర చిన్న డౌన్ ఏరో అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 చెప్పి ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ అది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీరు పీఎఫ్ నుంచి ఓన్లీ అడ్వాన్స్ మాత్రమే తీసుకోగలరు. సో కిందకి ఇలా డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్గా ఏ కంపెనీలో వర్క్ చేస్తారో ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఆ కంపెనీ నుంచి మీకు పీఎఫ్ కట్ అయి ఉండాలి, అప్పుడే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఏ అకౌంట్ నుంచి మనీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక దాని కింద వచ్చేసి మీరు రీజన్ అనేది ఇవ్వాలి, ఎందువల్ల మీరు పీఎఫ్ అనేది తీసుకుంటున్నారని. సో ఇక్కడ ఇల్నెస్ అనే ఆప్షన్ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మాక్సిమం మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మాక్సిమం 4 days మినిమం 1 week అయితే పడుతుంది మీకు అమౌంట్ అనేది పడడానికి. సో మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి మీరు ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. సో నేను 5500 అయితే పెడుతున్నాను. సో దాని కింద వచ్చేసి ఎంప్లాయ్ అడ్రస్. సో మీ పాస్బుక్లో మీ అడ్రస్ ఎలా ఉందో అలా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఫుల్ స్టాప్స్ కామర్స్ అయితే పెట్టకండి. సో పెడితే ఇది మాత్రం యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇంతకు ముందు మన పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలి, అది కూడా 100 to 500 KB అయితే ఉండాలి అని చెప్పి ఉండేది. అదైతే ఇప్పుడు లేదు. సో ఇప్పుడు మన బ్యాంక్ అనేది ఆన్లైన్లోనే వెరిఫై అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లోనే టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని టిక్ చేసి ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ ఆన్లైన్ ఫామ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా కానీ వస్తే మన ఫామ్ అనేది ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. సో దీని స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం హోమ్లోకి అయితే వెళ్ళిపోండి. సో అక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు లైవ్లో నేను అప్లై చేసిన ఫామ్ స్టేటస్ వచ్చేసి నేను ఈ రోజు 5th August అయితే అప్లై చేశాను. అండ్ దీని కరెంట్ స్టేటస్ వచ్చేసి ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్. సో నేను ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేశాను. సో మేబీ నాకు రేపు ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. ఒక 2-3 daysలో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, యువర్ క్లెయిమ్ ఈజ్ అండర్ ప్రాసెస్, ఇట్ విల్ బి సెటిల్ షార్ట్లీ అని. అలాగని మెసేజ్ వస్తే మీకు ఆ రోజు సాయంత్రం కానీ ఆ నెక్స్ట్ డే కానీ అయితే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నా కరెంట్ స్టేటస్ దగ్గర నేను ప్రీవియస్గా అప్లై చేసిన ఫామ్స్ అన్ని సెటిల్ అయితే అయినాయి, ఎక్కడ రిజెక్ట్ అయితే అవ్వలేదు. నేను ఓన్లీ ఇల్నెస్ అనే ఆప్షన్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటాను. సో దానివల్ల నాకైతే తొందరగా సెటిల్ అయితే అవుతుంది. సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని తర్వాత నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లోనే. మీకు ల్యాప్టాప్లో చెప్పింది అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొబైల్ వీడియో అని చెప్పి. సో నేను మొబైల్లోని పీఎఫ్కి ఎలా అప్లై చేయాలో అనేది రికార్డ్ చేసి మీకు చెప్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.